ప్రకాశం జిల్లాకు సంబంధించిన 8 నియోజకవర్గాల్లోని ఈవీఎంలను రైస్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. అక్కడ అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 8 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒంగోలు పార్లమెంట్ లోక్సభకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన రైస్ కాలేజ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. ప్రకాశం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఏదైతే పోలింగ్ అనంతరం పోలింగ్ బూత్లో ఉన్న ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ల వద్దకు అధికారులు తరలించారు. ప్రస్తుతం మనం ఒంగోలు రైస్ కాలేజీలో ఉన్నాం. ఇక్కడ ఏదైతే ప్రకాశం జిల్లాకు సంబంధించి 8 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈవీఎంలు మాత్రం ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ రైస్ కాలేజీలో ఉన్న స్ట్రాంగ్ రూములకు మాత్రం ఎన్నికల అధికారులు తరలించారు. ప్రస్తుతం ఏదైతే స్ట్రాంగ్ రూముల వద్ద మాత్రం ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల పరిధిలోని 8 నియోజకవర్గాల్లోని ఈవీఎంలు ఒంగోలు పరిధిలోని రైస్ కాలేజీలో ఉన్నాము. మరోవైపు ఏదైతే ఈవీఎంలో ఉన్న స్ట్రాంగ్ రూముల వద్ద మాత్రం పోలీసులు మాత్రం అత్యంత భద్రతాపరమైన ఏర్పాట్లు చేశారు. పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల పరిధిలతో పాటు ఏదైతే కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసుల సహాయంతో భద్రతను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్న పరిస్థితి. పూర్తిగా ఈ స్ట్రాంగ్ రూముల వద్దకు మాత్రం ఇతరులను ఎవరిని అనుమతించలేదు. తప్పని పరిస్థితుల్లో ఏదైతే ఎన్నికల అధికారులు పర్మిషన్ తీసుకున్న వారికి మాత్రం ఇక్కడ ఈవీఎంలో ఉన్న స్ట్రాంగ్ రూముల వద్దకు మాత్రం అధికారులు మాత్రం అనుమతిస్తున్న పరిస్థితి. మరోవైపు సీసీ కెమెరాల పరిధిలో మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఈ స్ట్రాంగ్ రూములను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో మాత్రం ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే స్ట్రాంగ్ రూముల వద్ద మాత్రం పూర్తి స్థాయిలో 100 మీటర్ల పరిధిలో పూర్తిగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎక్కడ ఈవీఎం స్ట్రాంగ్ రూముల వద్ద మాత్రం ఇతరులను ఎవరిని అనుమతించకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఏదైతే ప్రకాశం జిల్లా పరిధిలోని 8 నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న ఈవీఎంలు మాత్రం స్ట్రాంగ్ రూములు ఏదైతే ఒంగోలు రైస్ కాలేజీలో తరలించారు. మరోవైపు చీరాల చిత్తూరు నియోజకవర్గాలతో పాటు అద్దంకి నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు మాత్రం బాపట్ల జిల్లా కేంద్రానికి తరలించారు. దీంతో పాటు ఏదైతే కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎంలు మాత్రం నెల్లూరు జిల్లాకు తరలించారు. మొత్తంగా ఏదైతే జూన్ నెల 4వ తేదీన జరిగే కౌంటింగ్ సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే ఈవీఎంలో ఉన్న స్ట్రాంగ్ రూముల వద్ద మాత్రం ఎక్కడ ఇతరులను ఎవరిని అనుమతించకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఒంగోలు.